ఈ రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంబైన్డ్గా మనం అంతా కూడా మరి ఒకే రాష్ట్రం కింద మరి కాశీరామ్ గారిని 1989లో ఈ రాష్ట్రానికి బిఎస్పిని స్థాపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కమ్మ, రెడ్డి ఈ వర్గాలే మొత్తం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఏకదాటిగా పరిపాలిస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక మనమంతా ఎల్లకాలం ఓట్లు వేయడానికే పుట్టామా, జెండాలు మోయడానికే పుట్టామా, అదేవిధంగా ఆ పార్టీలను గెలిపించడానికే పుట్టామా, లేకపోతే వాళ్ళకు ఓట్లు వేయడానికే పుట్టామా, కుల వృత్తులు చేయడానికే పుట్టామా, అంటే మిగతా కొన్ని కులాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికే ఉన్నాయా? వాళ్ళు పరిపాలిస్తుంటే మనమంతా బానిసల్లాగా ఉండాల్సిందేనా? మనం ఇంకెన్నడూ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అని చెప్పి మరి కాశీరామ్ గారి వెంట నడిచి ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక గట్టి ప్రయత్నమే చేయడం జరిగింది. దాంట్లో 94లో 1994లో శక్తి ప్రదర్శన 10 లక్షలు 15 లక్షల మందితోటి హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తే పొత్తుకు రావడం జరిగింది. 47 ఎమ్మెల్యే టికెట్లు నేను ఇస్తాను, పొత్తు పెట్టుకుందామని కాశీరామ్ గారి దగ్గరికి. కానీ ఇక్కడ ఉన్నటువంటి బహుజన నాయకులు ఎంతసేపు ఏంటిది అని అంటే సోషల్ మూవ్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా వీళ్ళు ఎంతసేపు సోషల్ ఆర్గనైజేషన్లో ఉన్నారు, రాజకీయ ఎత్తుగడలు తెలియవు కాబట్టి దాన్ని మరి మనం వదులుకోవడం జరిగింది. ఫలితంగా ఒక మంచి అవకాశమే పోయింది. ఫలితంగా ఇప్పటిదాకా మనం కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అదే కాశీరామ్ గారు అయితే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్తో పొత్తు పెట్టుకుని మూమెంట్ను మరి జంపు చేసే పరిస్థితి ఉంది. తర్వాత అనేక రాజకీయ ఎత్తుగడలతోటి ఉత్తరప్రదేశ్లోనే స్వయంగా బిఎస్పీ అధికారంలోకి వచ్చే ఎత్తుగడలను ఆయన సొంతంగా అనుసరించడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మనం ఇటు మార్క్సిస్టులుగా, ఇటు దళిత ఉద్యమాల్లో, ఇటు కాంగ్రెస్ ఇన్ని రకాల దాంట్లో మన ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా మమేకమైపోయి ఏ ఈజన్ మనకు క్లారిటీ రానటువంటి పరిస్థితి. కాశీరామ్ గారు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఎగాదిగా చూశారు, ఇది అసలు బిఎస్పీ కూడా ఒక పార్టీనేనా, కాశీరామ్ గారు కూడా ఒక నాయకుడేనా, అసలు బిఎస్పీ నిలబడుతుందా, అసలు ఈ పార్టీ ద్వారా ఈ పార్టీలో పనిచేయడం అని అంటేనే నామోషిగా ఫీల్ అయ్యారు చాలా మంది. మేము బిఎస్పీలో పనిచేస్తున్నప్పుడు ఏదన్నా పోయిగా బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్నారు అని అంటున్నారు అని అంటే వాళ్ళకు దాని మీద ఎంత వ్యతిరేకత, సరైనటువంటి క్లారిటీ లేదు అనేది మాకు అనిపించింది. అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ నేచరు, బహుజన దృక్పథము, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సెప్ట్ కలిగినటువంటి ఒక పార్టీలో పనిచేస్తే ఆ పార్టీని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. మనమంతా కూడా అగ్రకులాల యొక్క భావాజాలంలో ఉండిపోయినటువంటి వ్యక్తులం కాబట్టి ఆ విధంగా మనకు అంతకుముందే ఈ అగ్రకులాలు కూలిపోసినటువంటి పరిస్థితి. దుర్గ గారు, కనకదుర్గ గారు కూర్చోండి. కాబట్టి ఆ విధంగా మరి ఉన్నటువంటి అంటే మనకు కొన్ని అపోహలను సృష్టించి కమ్యూనిస్టు పార్టీలలో పనిచేయటమే గ్రేటు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయటమే గ్రేటు, బీజేపీకి ఓటేయటమే గ్రేట్. ఇది కదా మనకు నేర్పింది. ఇక ఎస్సీ ఎస్టీ సంఘాలలో పనిచేస్తే అసలు వీళ్ళు ఎవరు అని ఎగాదిగా చూసే పరిస్థితి. బీసీ కుల సంఘాలు పెడితే, బీసీ కుల సంఘాలు పెడితే ఎగాదిగా చూసే పరిస్థితి. ఈ సమాజంలో మనకు సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితుల నుంచి మెల్లమెల్లగా ఇవాళ ప్రతి ఒక్కరం పూలే గురించి మాట్లాడుతున్నాం, ఇవాళ ప్రతి ఒక్కరం అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాం, ఇవాళ ప్రతి ఒక్కరం రాజ్యాధికారము అని మాట్లాడుతున్నాం, ఇవాళ ప్రతి ఒక్కరు కాశీరామ్ గారు మా నాయకుడు అని చెప్పగలుగుతున్నాం. ఎందుకు వచ్చింది? మనలాంటి వాళ్ళము 30 సంవత్సరాలుగా పనిచేయటం వల్ల, భావజాలాన్ని ప్రచారం చేయటం వల్ల ఇవాళ మన దానికే వచ్చారు అందరు. ఇవాళ మేము ఒకప్పుడు 35 సంవత్సరాల క్రితము మేము ఏదైతే పూలే గురించి, నారాయణ గురు గురించి, పెరియార్ రామస్వామి గురించి, సాహు మహారాజు గురించి చెప్పిన పదాలన్నీ మారుమోగుతున్నాయి. ఇవాళ సావిత్రిబాయి పూలే గురించి మారుమోగుతూ ఉన్నాయి. రాజ్యాధికారం కావాలి, ఎంతకాలం ఈ అగ్రకులాలేనా, వీళ్ళైనా కమ్మ వర్గాలేనా, రెడ్డి వర్గాలేనా అని ఇవాళ ప్రశ్నించగలుగుతున్నాము అని అంటే మేము 35 సంవత్సరాల క్రితం వేసినటువంటి విత్తనాలే కాశీరామ్ గారి దగ్గర మేము నేర్చుకొని మేము ఆయన సిద్ధాంతాన్ని మేము ప్రజలలోకి తీసుకొని వెళ్ళగలిగాం. కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క మార్పు సాధించడానికే చాలా సంవత్సరాలు పట్టింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ నుంచో మనం ఏంటిది అని అంటే ఎక్కడికో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో మంది మహానీయులు, మేధావులు ఎన్నో ఉద్యమాలు చేశాము, ఆవిర్భవించారు. కానీ పరిస్థితి కొద్దిగా మార్పు వచ్చినట్టుగానే వచ్చింది. మళ్ళీ యథాస్థితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందే ద్రవిడ మూమెంట్ ఏదైతే తమిళనాడులో వచ్చిందో, నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ 1916లో జస్టిస్ పార్టీ నాయకత్వంలో రావడం జరిగింది.
వాళ్ళంతా కూడా బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి విజయం సాధించారు. 1920లో జస్టిస్ పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. బహుజన దృక్పథం కలిగినటువంటి పార్టీ. ఎవరు వచ్చారు? కమ్మ, రెడ్లు, వెలమలు, ముదలియార్లు, చెట్టియార్లు, వీళ్ళంతా కూడా నాడార్స్ అంతా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. కమ్మరెడ్ల అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ 1947 తర్వాత భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రం కావాలనే ఉద్యమం ఇక్కడ ప్రారంభమైంది తమిళనాడులో. 1953లో ఆంధ్ర రాష్ట్రం సపరేట్ రాష్ట్రంగా ఇక్కడ ఆవిర్భవించింది. తమిళనాడు ప్రాంతం నుంచి సపరేట్ గా ఏంటిది అంటే మొదటి భాషాయుక్తమైనటువంటి రాష్ట్రం భారతదేశంలో ఈ ఆంధ్ర స్టేట్ గా ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి ఆ రాష్ట్రం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆంధ్ర స్టేట్ గా వచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఆంధ్ర స్టేట్ గా వచ్చి కర్నూలు రాజధానిగా నిర్ణయించి ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి కొంచెం డెవలప్మెంట్ ప్రాసెస్ జరుగుతున్నటువంటి సమయంలోనే మళ్ళీ ఏంటిది అంటే విశాలాంధ్ర అంటే తెలుగు ప్రాంతాలన్నీ ఒకటి కావాలి, ఒకటే రాష్ట్రంగా ఏర్పాటు కావాలని కమ్యూనిస్టులు మళ్ళా ఒక ఉద్యమానికి నాంది పలికి ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఏంటంటే కలిపేసినటువంటి పరిస్థితి. కాబట్టి మళ్ళీ ఏంటిది అంటే మొదటికే వచ్చింది సమస్య అంతా కూడా. ఫలితంగా ఏంటిది అంటే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసిపోవడం వల్ల మళ్ళీ ఏంటిది అంటే మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు, ప్రత్యేకమైనటువంటి మళ్ళీ మాకు సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలంతా కూడా మళ్ళీ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి.